నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మాడుగుల శివప్రసాద్ గురువు గారు. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం. గురువుగారు, ఇంట్లో పూజా సమయంలో మనం ఇంట్లోని శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని చేయటం, శాలిగ్రామాన్ని ప్రతిష్ఠించుకొని అభిషేకాలు చేయటం చాలా ఇళ్లలో జరుగుతూ ఉంటుంది. ఈ అభిషేకాలు అనేవి ఎంతవరకు కరెక్ట్, చేయొచ్చంటారా ఇంట్లో? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఇంట్లో శివలింగము పెట్టుకోవటము, సాలగ్రామాలకు అభిషేకం చేయటము చేయవచ్చా అనేటువంటిది. సాలగ్రామాలు అనేటువంటివి కానీ శివలింగము కానీ ఇవి ఉన్నప్పుడు శివుడికి రోజు అభిషేకం చేయటం అనేటువంటిది ఉంది. లింగం ఎప్పుడైతే ఉందో అది చిన్నదా పెద్దదా, ఏ సైజులో ఉంది అనేటువంటిది కాదు ప్రశ్న. శివలింగము అనేటువంటిది ఎప్పుడైతే ఇంట్లో ఉందో శివుడికి అభిషేకం అనేది అవసరము. ఎందుకంటే నిత్యాభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు అన్నాడు. నిత్యము అభిషేకం చేస్తేనే పరమేశ్వరుడికి. ఆయన గరళకంఠుడు కదా, రోజు నీళ్లు పొయ్యాలి ఆయనకు. ఎందుకు అంటే గంగాదేవిని నెత్తిన పెట్టుకున్నటువంటి వాడు, ఆయనకు అవసరం. అప్పుడు తృప్తితో మనకు ఇవ్వాల్సినటువంటివి ఇస్తాడు. అయితే ఇక్కడ సాలగ్రామాలు అని ఒక మాట మీరు పదం వాడారు. సాలగ్రామాలు శివుడికి మనం అభిషేకము ఇవి చేస్తూ ఉన్నప్పుడు ఇవి చేసేటువంటి విధానం ఏముంటుంది అంటే అమ్మ, అంగన్యాస కరన్యాసములతో చేయవలసినటువంటి విధానం ఉంటుంది. ఓకే. అంటే ముందు దిగ్బంధన, తర్వాత దిగ్విమోఖము అని ఉంటాయి. ఓకే. ఆ చేసుకొని నేను ఇది చేస్తున్నాను అని చేసేటువంటి పద్ధతి ప్రకారముగా చేయగలిగిన వాళ్ళు ఉంటే చెయ్యాలి. సాలగ్రామాలకు శివలింగానికి ఎక్కడికి పోతే అక్కడ శివలింగం బాగా కనపడింది కదా, తెచ్చి పెట్టుకుంటాములే ఇంట్లో అని ఊరికే పెట్టుకొని మనకేమి రాదు. మనకేమి రానప్పుడు ఊరికే మనం ఏదో అక్కడ తీర్థం కొంచెం శివలింగం మీద నీళ్ళు వేసి ఆ నీళ్ళు తీర్థంగా తీసుకుంటున్నాను అంటే దానివల్ల లాభం లేదు. లాభం లేకపోగా ఆచరించేటువంటి విధానము పద్ధతి ప్రకారముగా ఆచరించలేదు అనేటువంటిది ఒకటి వస్తుంది. ఓకే, అంతే కదా. ఆచరించేది ఆచరించాలి కదా. ఇప్పుడు దేవాలయం కట్టించడము గొప్ప కాదు. దేవాలయం కట్టించినటువంటి పుణ్యం ఏమవుతుంది? మరి దేవాలయం కట్టిస్తే పుణ్యం రావాలి కదా. అంటే దేవాలయం కట్టించంగానే పుణ్యం రాదు. ఆ దేవాలయములో నిత్య దీపారాధన కైంకర్యాలు జరిగేటువంటి విధానముగా చూస్తునేటప్పుడు దేవాలయం కట్టించిన దానికి, ఆ కట్టించినప్పుడు లోపల ఉండేటువంటి విగ్రహానికి ప్రతిరోజు మనం కైంకర్యాలు చేస్తున్నామా లేదా అనేటువంటిది చూస్తారు. అప్పుడు పూర్ణత్వం అవుతుంది. కట్టించినా కదా మీ ఇష్టం, మిగతా అది మీరు చేసుకోండి అంటే అది లాభం లేదు. దానివల్ల లాభము లేకపోగా నువ్వు అలా కట్టించి వదిలేసినందుకు పాపం. అందుకని తెచ్చుకొని పెట్టుకోవడం గొప్ప కాదు. తెచ్చుకొని పెట్టుకునేటప్పుడు నువ్వు చేసేట్టుగా ఉండాలి. చెయ్యాలి అంటే నువ్వు పాటించేటువంటి నిష్ట ఎంతో కొంత ఉండాలి. ఓకే, అది కూడా ఉంది కదా. మరి అది చేసేట్టుగా ఉంటే మనం ఇంట్లో పెట్టుకోవాలి శివలింగం. లేదంటే పటం వరకు పెట్టుకోండి. పటానికి ఇవన్నీ ఉండవు కదా. ఓ బొట్టు పెట్టి, ఒక దండేసి, ఒక పువ్వు పెట్టో, తల్లి నన్ను నమస్కారం చేసి నన్ను రక్షించు అంటే రక్షిస్తాడు కదా భగవంతుడు. పటములో ఉన్న రక్షిస్తాడు. విగ్రహములో ఉండేటప్పటికీ విగ్రహాన్ని ఆరాధించేటువంటి విధానము వేరు, పటములో ఉంటే పటాన్ని ఆరాధించేటువంటి విధానం వేరు. మీకు ఇంకొక మాట చెప్తారు, కొంతమంది క్యాలెండర్లు తగిలిస్తుంటారు. క్యాలెండర్లకు ఎవరు అగరబత్తీలు తిప్పి నమస్కారాలు చేయరు. ఇంట్లో దేవుడి క్యాలెండర్ ఎందుకంటే రాగానే ఏదంటే అది దృష్టిదోషం అనేటువంటిది పోవడానికి, ఎవరైనా ఇంటికి వస్తే వేరే దృష్టితో మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఆ క్యాలెండర్లను చూసేటప్పటికి దృష్టి మరలి మనస్సు మారుతుంది. ఎంత బాగుంది క్యాలెండరు అని. వాడేదో చెడుబుద్ధితో వచ్చినా ఆ క్యాలెండర్ చూసేటప్పటికి అరే చాలా బాగుంది క్యాలెండరు, ఇట్లాంటి మన ఇంట్లో ఉంటే బాగుంటుందా, అక్కడ అయిపోయింది అది. భగవంతుడు అక్కడ ఈ వీడి బుద్ధిని మార్చేసినాడు. అందుకని ఇంట్లో పెద్దవాళ్ళు పూర్వం అంతా కూడా ఇంట్లో క్యాలెండర్లు, దేవుడి పటాలు అవి పై అక్కడ ఒకటి తగిలించేటువంటి విధానం ఉండింది.
అందుకు క్యాలెండర్లు తగిలిస్తున్నారు. క్యాలెండర్లకు ఎవరు టెంకాయ కొట్టి అగరబత్తీలు తిప్పి క్యాలెండర్లకు పూలమాలేసి నమస్కారాలు ఎవరు చేయరు. క్యాలెండర్లు ఉండేటువంటి దేనికి అంటే ఇంట్లోకి రాగానే ఎందుకు ఉంటున్నాయి. ఇవాళ రోజున క్యాలెండర్లు పోయి చిత్ర విచిత్రమైనటువంటి బొమ్మలు రంగురంగులవి అవి ఇవి నా దగ్గర డబ్బు ఉంది కదా అని పెయింటింగ్స్ అని ఏవేవో కళాత్మకమైనటువంటివన్నీ అని తెస్తున్నారు. అవి తెస్తున్నారు బాగానే ఉంది, కానీ అందుకనే ప్రతి వాళ్లకు నరదృష్టి అనేటువంటిది ఎక్కువైన కారణం. ఓకే, నరదృష్టి ఎందుకు వస్తుంది అనేటువంటి దానికి ఉంటుంది. ఈర్ష్యాద్వేషాలు ఎందుకు వస్తున్నాయి? ఒకరు బాగుంటే మనకు లేదే అనేటువంటి బాధ ఉంటుంది, దానివల్ల వచ్చేటు. అందుకే ఎవరి ఇంటికి వచ్చినా కూడా క్యాలెండర్లు ఉండేటివి ఇంతకుముందు, అలా ఉండేటువంటి విధానం. అందుకని మనం ఇంట్లో చేసేటువంటి పూజకు శివలింగము పెట్టుకోవచ్చా అంటే పెట్టుకో, దాన్ని చేసేటువంటి తత్వం ఉంటే పెట్టుకోండి. ఓకే, చేసేటువంటి విధానము లేనప్పుడు పెట్టుకొని ఇబ్బంది పడొద్దుగాక. ఓకే, అది గురువు గారు. దాని థ్యాంక్ యూ, అర్థం. గురువు. జయం.